ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర, రచయిత శ్రీమతి విద్యా రఘునాథ్. ఈరోజు ఈ గ్రంథాన్ని పఠించేటువంటి వారు శ్రీమతి ఇప్పిలి భారతి, సాయిరామ్ హైదరాబాద్. ఆ తర్వాత శ్రీమతి మైలవరపు రాధ, సాయిరామ్ విశాఖపట్నం. వీరిని దయచేసి నెమ్మదిగాను కాస్త బిగ్గరగాను చదవవలసిందిగా స్వామి యొక్క ఆశీస్సులతో మిమ్మల్ని అర్థిస్తూ, మీకు స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాశీస్సులు, మా అందరి శుభకామనలు మీకు మెండుగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చక్కగా చదివి అవగాహన పూర్వకంగా మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. శ్రీమతి ఇప్పిలి భారతి గారు. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య గురుదేవుల దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, పూజ్యులు కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మాబయ్యన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారి దివ్య చరిత్ర పఠనానికి అనుగ్రహించినందుకు గురువు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సాయిరామ్. సాయిరామ్ అండి. ఈరోజు 5వ అధ్యాయం. అంశాలు: 1 సాయి సూక్తి, 2 నేను సాయిబాబాను, 3 జగద్గురువుల తొలి గురుబోధ. 1 సాయి సూక్తి. సారము లేని ఎట్టి భవసాగరమందున మున్గి తేలుచున్ దారియు తెన్నునున్ గానక తత్తరమందెడు మానవుండా నీ యోరిమి నించుకంత మది నూనుచు భక్తిని గొల్తువేని శ్రీకరుడు సత్యసాయి నేను కావగ వచ్చిన నావకాంచవే. బాబా. నిస్సారమైన ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అవే నిత్యమని భ్రమిస్తూ కష్ట సుఖాలనే కడలి అలలలో మునుగుతూ తేలుతూ దరి కానలేక కొట్టుమిట్టాడేవో మానవుడా, ఓర్మి సాధన భక్తితో నీ మనస్సును కొంచెంగానైనా భగవానుని వైపు మరల్చితివేని అష్టలక్ష్మీప్రదుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తమ వరదాభయ హస్తంతో మిమ్మలను అనగా మనలను అందరినీ ఉద్ధరించవచ్చిన భవ్యమూర్తిగా గమనించగలం కదా. అట్టి భగవానుడు మన లోకానికే కాక మన సమీపానికి తమంతట తాముగా వచ్చినా మనం చూడవద్దా, లాభం పొందవద్దా? ఇది ఏమి ఆశ్చర్యకరమైన స్థితి! భవసాగరాన్ని తరింప చేయగల నావ సాయి. భారతంలో కృష్ణుడు తాను భగవంతుడనని ఒక్క అర్జునుని లాంటి కొద్ది మంది ఆప్త భక్తులకే చెప్పారు. కారణం, ఉత్తమ మానవులంతా ఆనాడు అర్జునుని తమ ప్రతినిధిగా అంగీకరించి కృష్ణుని భగవంతునిగా నమ్మారు. నేడు నేనే భగవంతుడిని, మేము ఉద్ధరిస్తాను, నన్నే భక్తితో కొలవండి అని బహిరంగంగా రుజువులతో సహా అందరికీ స్వామి తెలుపుతున్నారు. కారణం, నేటి మానవుల మానసిక స్థితి. ఆ భగవానుని ప్రీతి పరచాలంటే ఉత్తమమైన భక్తి మార్గాన్ని మనం అనుసరించాలి. మన అంటే తనువును, అంటే మనసును, అంటే ధనము మొదలగు మన శక్తులను వారి దివ్య చరణాలకు అంకితమిచ్చి వాటికి స్వామియే సహజ అధికారిగాను స్వామి ప్రసాదంగా అని
ప్రసాదంగా అవి మనకు లభ్యం అయినవి కాబట్టి మనం కేవలం స్వామి తరపున ధర్మకర్తలమనే భావాన్ని పెంపొందించుకుంటూ న్యాయ మార్గంలో వాటిని అనుభవించగలందులకై స్వామిని ప్రార్థిద్దాం. 2. నేను సాయిబాబాను. సాయి భగవత్ తత్వం గురించి అందరికీ అవగాహన కుదురుతున్న రోజులవి. తమకు తాముగా గురువులకు గురువైన భగవాన్ షిరిడీ సాయి అవతారిగా భక్తులకు తెలియజేయ సంకల్పించారు కాబోలు. ఆ రోజు 23/5/1940 సంవత్సరం గురువారం స్వామి జన్మించి 13.5 సంవత్సరముల కాలం అయింది. ఆనాటిదాకా అజ్ఞాతావతారిగా లీలలను ప్రకటించిన సాయి అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి ప్రపంచానికి ప్రకటించవలసిన సమయం ఆసన్నమైనదన్నట్లు బాలసాయి ఆ రోజు ఉదయం మామూలుగా నిద్రలేచి పిమ్మట తమ ఇంటిలోని వారందరినీ పిలిచి కలకండను పుష్పాలను కరచాలనము చే సృష్టించి ప్రసాదంగా ఇచ్చారు. ఆ సమయంలో వచ్చిన ఇరుగు పొరుగు వారికి కూడా ప్రసాదం ఇచ్చారు. అందరూ తండ్రి అయిన వెంకమరాజు గారికి ఈ ఉదంతం చెప్పి చూడరమ్మని పిలిచారు. జనులను త్రోసుకొని చెంతకు వస్తున్న అతన్ని చూచి కాళ్ళు చేతులు శుద్ధి చేసుకుని కోర్కెలు తీర్చు సత్యమును వేడుము అని శ్రీ సత్యం ఆదేశించారు. వెంకమరాజు కోపంగా అదంతా ఒక యుక్తి, ఈ మాయలింక పనికిరావు, చాలించు అంటూ దుడ్డుకర్రతో బాలుని సమీపించి నీవెవరు, దేవుడివా, దెయ్యమువా, పిచ్చివాడివా చెప్పు అని గద్దించాడు. స్వామి చాలా ప్రశాంతంగా నేను సాయిబాబాను అన్నారు. బాలుని జవాబు విన్న వెంకమరాజు గారు మ్రాన్ పడిపోయారు. చేతిలోని దుడ్డుకర్ర తెలియకనే జారి పడిపోయింది. నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడను, భరద్వాజ గోత్రుడను, మీ కష్టము తొలగించి మిమ్మల్ని ఉద్ధరింపవచ్చిన వాడను, మీ గృహములు పవిత్రముగా ఉంచుకొనుడు అని తమ పరిచయ ప్రకటన చేసిరి. సాయిబాబా అంటే ఒక తురక దెయ్యం అనుకునేంతటి అమాయకులు ఆ పల్లెవాసులు. వారికి ఆ షిరిడి గ్రామం కానీ షిరిడి సాయి కానీ తెలియదు. అంతటి వారు సాయిబాబా అంటే ఎవరు అని ప్రశ్నించగా మీ వంశీయుడు వెంకావధూత నన్ను తమ వంశంలో అవతరించమని ప్రార్థించగా ఆ ప్రార్థనను మన్నించి నేను అవతరించి తిని అని చెప్పారు స్వామి. శ్రీ వెంకమరాజు చేష్టలుడిగి తమ కర్తవ్యమేమి అని ప్రార్థించగా స్వామి నన్ను పూజింపుడు, మీ ప్రతి గురువారము మీ గృహాలు శుద్ధి చేసుకుని నిర్మలమైన మనస్సులతో నన్ను ఆరాధించుడు, మీకు శుభమగును అని వాక్కిచ్చిరి. అక్కడ గుమిగూడిన గ్రామస్తులలో ఒకరు మీరు సాయిబాబా అయినచో మాకొక దృష్టాంతకమును చూపుమని కోరగా స్వామి అక్షయప్రదమైన తమ చేతులలోనికి మల్లె పూలు తీసుకొని వాటిని పైకి విరజిమ్మగా ఆ తెల్లని మల్లెలు అనంతమైన భూమిపై అక్షరాకృతి ధరించి అక్షయమైన స్వామి తత్వాన్ని ప్రకటిస్తూ సాయిబాబా అన్న తెలుగు అక్షరాలుగా ప్రకటితమైనవి. తెర మరుగు చేసిన తమ షిరిడి అవతారాన్ని చాలినన్ని మల్లెపూలతో కప్పనున్న స్వామి తెరపైకి తెచ్చిన తమ ప్రస్తుత సత్యసాయి అవతారానికి మధ్య గల స్వచ్ఛమైన సంబంధాన్ని అత్యంత సుందరంగా తెలియజెప్పారు.
ఈ సంఘటన ద్వారా ఆనాడు షిరిడీ సాయి అవతారము పరిసమాప్తి నొందిన తర్వాత దేహాన్ని మల్లెపూలతో కప్పమని ఆదేశించారు బాబా. లక్ష్మణ మామాను ఇప్పుడు మల్లెలను తానే విరజిమ్మి అంటే తొలగించి తాము తిరిగి ప్రభవించడాన్ని చెప్పక చెప్పారు. అక్కడ అంత్యమే ఇక్కడ అది అయింది. సత్యంలోని లౌకిక శక్తులను మహిమా విభూతులను చూచిన వారంతా సత్యం మానవ మాతృడు కాదని, సాక్షాత్ భగవానుడే ఈ భూమిపై అవతరించినారని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. కానీ అన్న శేషమరాజు వసుడై తమ్ముని ఎట్లయినా ఆంగ్ల విద్యా ప్రవీణుడిగా చేయ సంకల్పించి మళ్ళీ ఉరవకొండ తీసుకుని వెళ్ళి యథాప్రకారం 8వ తరగతిలో చేర్పించారు. తమ కష్టముల నివారణకే శ్రీ సత్యసాయి బాబా అవతరించిరని పల్లెల నుండి పట్టణాల నుండి వందల కొలది ప్రజలు రావడం, గురువారాలు సాయిని సింహాసనాధిష్ఠుణ్ణి చేసి ధూప దీప నైవేద్యములతో మంగళ హారతులతో ఆరాధింపడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు కూడా సాయిని పాఠశాల యందు శిష్యుని పాత్రలో చూడవలసి వచ్చినా పూజా సమయంలో భయభక్తులతో సాష్టాంగమనర్చి తమను ఉద్ధరింపవలసిన పరమ గురువుగా భావించి సేవలందించుచుండేవారు. ఉరవకొండలో గురువారం పూజలు ప్రాముఖ్యత వహించెను. తమ హస్తచాలనము చేత వివిధ దేవతా ప్రతిమలు, షిరిడీ నుంచి బాబా ధరించిన అంగరఖ అంటే కఫ్ని అక్కడ తమ రూపానికి భక్తితో నైవేద్యమిచ్చి ఖర్జూర పండ్లు, కలకండ, పుష్పాదులు ఇక్కడికి అంటే ఉరవకొండకు తెప్పించేవారు. విభూతి సృష్టించేవారు. సాయి కరుణకు పాత్రులైన భక్తుల ఆనందం ఆనాడు ఈనాడు అంతులేనిది. 3 జగద్గురువుల తొలి గురుబోధ. భక్తుల అవగాహనను క్రమంగా పెంచదలచి సాయి తాము సాయిబాబానని కుటుంబానికి గ్రామానికి ప్రకటించిన తమ నిత్య కార్యక్రమ నిర్వహణ యథాతథంగా ఇంకొక 5 నెలల పాటు చేస్తూ వచ్చారు. తమ అవతారాన్ని విశ్వవ్యాప్తంగా తెలియపరిచే అపూర్వ కాలం ఆసన్నమైంది. ఇంట గెలిచి రెచ్చగెలవమంటారు స్వామి. ఆ రోజు 20/10/1940 సంవత్సరం మామూలుగా పాఠశాలకని బయలుదేరిన స్వామి స్వామి మార్గమధ్యము నుండి వెనుదిరిగి ఇంటికి వెళ్ళి పుస్తకాలను వదిలేసి ఇంటి గడపలో నిలబడి, నేను మీరనుకునే సత్యంను కాను, సాయిబాబాను అని బిగ్గరగా కేక వేశారు. ఆ సమయంలో స్వామిని అనుసరించి వచ్చిన ఆబ్కారీ ఇన్స్పెక్టర్ స్వామి శరీరం ఆవరించి ప్రకాశించుచున్న దివ్య కాంతిని చూచి అబ్బురపడ్డాడు. ఆ కేక విని ఇంటిలో నుండి వచ్చిన వదిన గారు సత్యం అంటే స్వామి శిరస్సు చుట్టూ ఉన్న దివ్య ప్రకాశాన్ని చూసి మ్రాన్పడిపోయింది. ఇవి ఏమి పట్టనట్లుగా స్వామి గంభీరంగా, నా భక్తులు నన్ను పిలుచుచున్నారు, నేను సంకల్పించిన అవతారోద్దేశము ప్రారంభించి తిని
ప్రారంభించవలెను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ నుండ వీలు కాదు, నేను వెళ్ళుచున్నాను అని పలికారు. ఇంతలో అన్న శేషమరాజు వచ్చి తల్లిదండ్రులు వచ్చు వరకైనా ఆగవని ప్రాధేయపడ్డారు. తల్లిదండ్రులకు తెలుపవలసిన ధర్మాన్ని సూచించిన అన్నగారి కోరికను అంగీకరించి స్వామి ఆగిపోయారు. కానీ సంసారానికి ప్రతీక ఇల్లు అని ఇంటిలోనికి కాక ఎదురుగానున్న అబ్కారీ ఇన్స్పెక్టర్ గారి తోటలోనికి పోయి అక్కడ ఒక పెద్ద రాతిపై కూర్చున్నారు. అక్కడ ఒక రాతిపై ఆసీనులయ్యారు. ఇంతలో ఇది తెలిసి గుంపులుగా భక్తులు రాసాగారు. బాబా అప్పుడు భక్తులను తమ తొలి అవతార సందేశాన్ని భజన రూపంలో తాము సాయిబాబా అన్న సత్యాన్ని వ్యక్త రూపంగాను అందించారు. తొలి సందేశం: మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జై జై, సాయినాథ సద్గురు జై జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ. ఓం నమో బాబా. మానస భజరే గురు చరణం. ఇది స్వామివారి తొలి గురూపదేశం. తాము పాడి దిక్కులు పిక్కటిల్లేట్టుగా అందరితో పాడించారు. పొందవలసిన సర్వస్వాన్ని పొందేందుకు కారణభూతం గురు పాదాలే కదా. అందరూ ఇది సదా గుర్తుంచుకోవలసిన అక్షర సత్యం. తామే సాయిబాబా. అంతలో ఒక ఫోటోగ్రాఫర్ బాబాను ఫోటో తీయతలచి స్వామికి ఎదురుగా అనగా కెమెరాకు స్వామికి మధ్యలో ఉన్న ఒక రాయి అడ్డు రావటం గమనించి దానిని తీసివేయవలసినదిగా కోరాడు. కానీ స్వామి సంకల్పం వేరుగా ఉన్నట్లున్నది. ఆ రాయిని తీసివేసేందుకు స్వామి అంగీకరించలేదు. కానీ ఫోటోను మాత్రం తీసుకోమన్నారు. ఫోటో తీయగా అందులో స్వామి ముందుగా రాయి షిరిడీ సాయి విగ్రహంగా, దాని వెనుక ప్రస్తుత సత్యసాయి రూపము ఫోటోలో వచ్చింది. బంధ విచ్ఛేదక సాయి. ఇంతలో అదుగో మాయ అని బాబా అన్నారు. అందరూ అటు చూస్తే ఆ వచ్చినది తల్లి ఈశ్వరాంబ. స్వామి మనిషికి కావలసింది సమత కానీ మమత కాదు అని తలచినట్లున్నారు. ఆమెలోని మోహవాత్సల్యాలను గుర్తించి కాబోలు అదుగో మాయ వచ్చినది అన్నారు. కానీ లౌకిక ధర్మాన్ని గుర్తెరిగి ఆమె దుఃఖోపశాంతికై ఆమె చేతి నుండి 3 ముద్దల ఆహారం స్వీకరించి మాయ వీడినది. ఇంకెందుకు కష్టపడుట అన్నారు. లోగడవలే ఏ ప్రతిబంధకము కల్పించమని పుట్టపర్తికి రమ్మని ఈశ్వరాంబ ప్రాధేయపడింది. శ్రీ సత్యసాయి బాబా త్రోవ పొడవునా
హారతులు అందుకుంటూ ఇంటికి చేరారు. కరణం సుబ్బమ్మ స్వామి 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 స్వామిల అనుబంధం యశోద కృష్ణుల కృష్ణుల అనుబంధం వంటిది. ఆమె ఇంటిలోని శ్రీ సత్యసాయి బాబా నివాసం ఏర్పరచుకున్నారు. నిత్యం అంతులేని భక్త సందోహం ఎనలేని ఆనందంతో ఆ మహాసాధ్వి సుబ్బమ్మ వచ్చిపోయే భక్తుల కోసం శ్రమనంతా తనపైన వేసుకొని అనేక సౌకర్యాలను కలిగిస్తూ వారికి భోజన వసతులు కూడా చేసేది. స్వామి సంపూర్ణంగా నమ్మిన ఈమె భక్తుల సేవవిగా మరొకటి లేదని భావించేది. ఆమె ధన్యజీవి, కలియుగ యశోదామాత. ఆమె మనోవాంఛితం నెరవేర్చుటకై బాబా ఆమె అంత్య సమయంలో తిరుపతి నుండి సమయానికి వచ్చి తమ దివ్య హస్తము నుండి పావన గంగా జలము తెప్పించి ఆమె కొసగి ముక్తి ప్రసాదించిన వివరాలు బుధవారం నాటి పారాయణలో తెలుసుకుందాం. స్వామి పుట్టపర్తిలో తమ 60వ జన్మదినాన్ని పురస్కరించుకొని 60 ఇళ్ళు గల ఒక చిన్న గ్రామ వాటికను నిర్మింపచేసి దానికి కరణం సుబ్బమ్మ నగర్ అని నామకరణం చేసి గృహ వసతి అవసరమైన పేదలకు ఉచితంగా పంచారు. కరోద్భవ గంగా జలం భక్తోర్వగతి దాయకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం. అంశాలు: 1 సత్యసాయి సూక్తి, 2 సంఘానికి విలువలతో కూడిన విద్య, 3 విశ్వవిద్యాలయాల స్థాపన, 4 వెలగపండులో వెలుగుల జాబిల్లి, 5 జీవచంద్రుని తెప్పించిన సాయి చంద్రుడు. 1 సాయి సూక్తి. మేఘములు మింటిపై చేరి మొదలుచుండ, మేఘములు మింటిపై చేరి మెదలుచుండ, వాని దాపున విద్యుత్తు వరలునట్లు, విద్య వెనుకల జ్ఞానంబు వలయు అట్టి గుణమున్నవాడే విద్యార్థి అగును. బాబా. ఆకాశంలో కదలాడే మేఘాలు మెరుపులతో కూడి ఎలా ఉంటాయో అలాగే విద్య నేర్చుకుంటున్న విద్యార్థితో విద్యతో పాటు ఆధ్యాత్మికత అంటే జ్యోతిర్మయత్వం దానిని పెనవేసుకుని ఉండాలి. అనగా కేవలం శారీరక సుఖాలను పెంచటంతో పోటీ పడే లౌకిక విద్యకి పరిమితమై పోరాడు. కానీ ఈనాటి విద్యార్థులలో అట్టి విద్య యొక్క శ్రద్ధ గాని, ఏ ఒక్కదాన్ని చివరి వరకు అధ్యయనం చేసి నిగ్గు తేల్చుకునే తత్వం గాని వ్యక్తం కావడం లేదు. కాన చదువుల సారం గ్రహించక అజ్ఞాన అహంకారాలకు లోబడుతున్నారు. వివేక శూన్యత వల్ల తమకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానమే సర్వం అని మిడిసిపడుతూ
తమంతా వారు లేరని గర్వాహంకారానికి లోనవుతున్నారు. కానీ విద్య ధ్యేయం వేరు. విద్య వలన వినయం, దాన అంటే వినయం వలన, స్తోత్రం దాన అంటే పాత్రత వలన, ధనం దాన అంటే ధనం వలన, సత్కర్మావరణ దాన కీర్తి, ఐహిక ఆముష్మిక సుఖాలు. ఇక ఇది విద్యా ఫలం. కానీ ఈనాటి స్థితి వేరుగా ఉన్నది. ఇది ఈ కుహన విద్యావంతుల వల్లనే సంఘానికి ఎక్కువ చెరుపు జరుగుతున్న స్థితి. పెద్దలందరూ దీన్ని గమనించినా ఏమీ చేయలేని స్థితి. దీన్ని మార్చదలచి ఐహిక విద్యలతో పాటు ఆముష్మిక విద్యల సారం చేర్చతలచి సాయి అట్లాంటి విద్య విధానానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలు, కళాశాలలు, వేదోద్ధరణ కోసం వేద పాఠశాల నెలకొల్పారు స్వామి. వాటితో చదివే విద్యార్థులను అడుగున సంస్కరిస్తూ వారిని సమగ్రమైన వంతులుగా మలచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి పుష్టినందిస్తున్నారు. మేఘాల ఒరిపిడితో మెరుపులు కలిగినట్లు విద్య ఒరిపిడికి విద్యార్థిలో జ్ఞానజ్యోతి వెలగాలి. స్వామి ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు అంచెలంచెలుగా విద్యార్థులను సానపెట్టే విధానం అపూర్వం, అనితర సాధ్యం. 2. సంఘానికి విలువలతో కూడిన విద్య. విద్యలో విలువలు చేర్చి పట్టటం ఎంత ముఖ్యమో తెలిసిన స్వామి స్వయంగా తామే కొన్ని విద్యాలయాలను స్థాపింపచేసి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి అనగా యూనివర్సిటీ తామే కులపతి, ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న అపూర్వ సంఘటన నేడు గమనించవచ్చు. ఇది దేశ విదేశాలలోని ఇతర విద్యాలయాలకు ఆదర్శం కావాలి అని స్వామి సంకల్పం. ఉచిత విద్య, ఉత్తమ విలువలతో కూడిన విద్య, ఉత్తమ పౌరులను దేశానికి అందించే విద్య, ఉత్తమ మానవులను లోకానికి అందించగలిగిన విద్య ఈనాడు అవసరం అంటారు స్వామి. నేడు ఇతర దేశాలలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తుండటం భారతీయులకు ఆనందదాయకం. భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉప కులవతులు అంటే వైస్ ఛాన్సలర్స్ అందరూ స్వామి సమక్షంలో సమావేశమై అట్లాంటి విద్యను శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఎలా అందించగలుగుతున్నదో అధ్యయనం చేశారు. ఈనాడు దేశంలో ఎన్నో విద్యాలయాలకు స్వామి ఉద్దేశం మేరకు నడుస్తున్నాయి. అనంతపూర్లో మహిళా కళాశాల ఉండగా మగపిల్లలకు పుట్టపర్తిలోను, వైట్ఫీల్డ్లోను, జైపూర్లోను, భోపాల్లోను కళాశాలలు ఉన్నాయి. ఇంకా ఎన్నో దేశాలలో రాబోతున్నాయి. 1
విశ్వవిద్యాలయ స్థాపన. స్వామి ఈ విద్యాలయాల ఆవిష్కరణ వెనుక గల తమ సంకల్పాన్ని ఇలా చెప్పారు. కేవలం పదార్థ విద్య అంటే ఫిజిక్స్ చాలదు. పదార్థ విద్య అంటే మెటాఫిజిక్స్ దానికి కలపాలి. కేవలం రసాయన శాస్త్ర అధ్యయనం చాలదు. రసోవైస అన్న భాగవత్ తత్వం దానికి చేర్చాలి. కేవలం బిజినెస్ మేనేజ్మెంట్ చాలదు. దానికి తన బుద్ధిని మేనేజ్ చేసుకోవడం జత కలపాలి అన్న స్వామి విద్యా విధానాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం స్వామి చేత స్థాపించబడిన అనేక లౌకిక విద్యాలయాలలో ఆధ్యాత్మిక భావపూరితమైన లౌకిక విద్యలు నేర్పబడుతున్నాయి. పుట్టపర్తి, బెంగుళూరు అంటే వైట్ఫీల్డ్లో, అనంతపురం మొదలైన ప్రదేశాలలో ఇతర దేశాలలో కూడా ఇదే ఆదర్శంతో విద్యాలయాలు, కొత్త కోర్సులు నెలకొల్పబడుతున్నాయి. 1981 సాయిరామ్ అండి. నెక్స్ట్ మైలవరపు రాధ గారు. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులైన మన బంగారు స్వామికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, వరలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ అంకుల్కి నా నమస్సుమాంజలు, పూజ్యులు పెద్దలు కోటీశ్వర అంకుల్కి నా నమస్కారాలు, పార్థసారథి గారు, సోదరి పద్మ గారికి, సాయి బంధువులందరికీ సాయిరామ్ అండి. భారతి గారు చదివిన తదుపరి అంశం చదువుతున్నానండి. 1981లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్థాపించబడినది. ఓకేనా అంకుల్, వినిపిస్తుందా? తమ సంస్థలలో ఓకే. 1981లో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్థాపించబడినది. తమ సంస్థలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు భగవాన్ 1000 తల్లుల ప్రేమను, 1000 తండ్రుల వాత్సల్యాలను పంచుతారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థి నుండి డాక్టరేట్ చేసే విద్యార్థి వరకు అందరినీ కూడా పసిపిల్లల వలె ప్రేమిస్తూ, వారికి సర్వం తానే అయి వారిలో నూతనోత్తేజం కలిగిస్తారు. వారి ఆహార విహార పద్ధతులు మొదలైన వాటినన్నిటినీ కూడా స్వామి స్వయంగా పర్యవేక్షించి వారికి ఉచితమైన ఉన్నతమైన సందేశాలను ఇస్తూ, దారి తప్పిపోతున్న వారిని ప్రేమతో మందలిస్తూ కంటికి రెప్పవలే కాపాడుతారు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సంస్కరణ పూరిత కార్యక్రమాలు అయి ఉంటాయి. వాటి ద్వారా కూడా విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తూ దుస్తులు, ఆహార్యము మొదలైన విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ వహిస్తారు. ఈ విశ్వగురువులు అంటే ఆశ్చర్యం వేయక మానదు. విద్యార్థులు కూడా స్వామి ఆశయ సిద్ధి మేరకు తగిన శ్రమపడి స్వామి మెప్పు పొందుటకు ప్రయత్నిస్తారు. విద్యార్థులను ఉద్దేశించి స్వామి నా ఆస్తి మీరే అంటారు. ఇంత తరగని ఆస్తిని పెట్టుకొని తరిగి పెరిగే ఆస్తిని ఎందుకు ఆశించాలి? నా పిల్లలే నా ప్రాపర్టీ అంటారు బాబా. అనగా నిస్వార్థంగా ప్రేమించగలగటమే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీ అన్నమాట, అంటే ఆస్తి. లౌకిక ధన సంబంధ ప్రాపర్టీ గురించి అత్యంత సున్నితంగా స్వామి
చమత్కారమైన సత్యాన్ని ఇలా చెబుతారు. ప్రాపర్టీస్ ఆర్ నాట్ ప్రాపర్టీస్ అనగా కేవలం ఆస్తుల సంబంధంగా ఏర్పడే సంబంధాలు సరియైన సంబంధాలు కావని. 2వ తరగతికి చెందిన విద్యాలయాలు శ్రీ సత్యసాయి సేవా సమితుల వర్గంగా తీసుకోవచ్చు. వీటిలో అన్ని వయసుల వారికి ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధికై, లౌకిక విద్యా విషయ సమున్నతకై కావలసిన అన్ని అంగాలు చేర్చబడ్డాయి. మానవులలోని 3 ప్రధాన అంగాలు శరీరము, మనస్సు, ఆత్మ. వీటన్నింటికీ తుష్టిని పుష్టిని కలిగించేలా ఈ సేవా సమితులలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శరీరానికి అవసరమైన సమాజ సేవ, మనస్సుకు అవసరమైన బుద్ధి వికాస కార్యక్రమాలు, ఆత్మ ఔన్నత్యానికి అవసరమైన భజన, సత్సంగాది కార్యక్రమాలు ఈ సేవా సమితులలో ప్రధాన అంశాలు. భావి పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంగా ఏర్పడ్డవే బాల వికాస్ కార్యక్రమాలు. ఇందులో గరిపే బోధనల వల్ల లక్షలాది మంది పిల్లలు మనోవికాసాన్ని పొందటమే కాక వారు తమ తల్లిదండ్రులపై, సంఘంపై, భగవంతునిపై సరియైన బాధ్యతాయుతమైన అవగాహన పెంచుకుంటున్నారు. మహిళలకై వారిలోని సహజ మాతృత్వ ప్రేమను, ఓర్పును సమాజానికి పంచటం ద్వారా వారి ఔన్నత్యాన్ని మార్గం సుగమం చేయడం లక్ష్యంగా మహిళా విభాగ్ పనిచేస్తుంది. ఒక చేతిలోని 5 వేళ్ల వలె ఒకటికొకటి అనుబంధంగా స్వామి సందేశాల మేరకు సేవా సమితిలో ఈ అంగాలన్నీ పనిచేస్తాయి. 3వ తరగతికి చెందిన విద్యాలయాలు స్వామి స్వయంగా అందించే అనంత విజ్ఞాన భాండాగారమైన వారి వ్యక్త అవ్యక్త సందేశాలు, దర్శనాలు, అనుభూతులు, వ్యక్తిగత ప్రత్యేక బోధనలు, సామూహిక సందేశాలు, సనాతన సారథి ద్వారా సందేశాలు, ఉత్తరాల ద్వారా హితవు మొదలైనవన్నీ ఈ వర్గంలో చేరుతాయి. ఇవి ఇలా ఉంటాయి అని ఎవరూ ఊహించి ముందుగా ఏమీ చెప్పలేరు. ఎవరెవరికి ఏది అవసరమో వారి వారి స్థాయికి తగినట్లుగా అందరికీ జ్ఞానబోధన అందించే జగద్గురు పీఠస్థులే భగవాన్ శ్రీ సత్యసాయి. దీనిని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంలో, అంటే ఈ జ్ఞానబోధన అన్నమాట, ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతోనూ దూరస్తులకు అందించే తలంపుతోనూ స్వామి సనాతన సారథి అనే ఆధ్యాత్మిక పత్రికను స్థాపింపజేసి దాని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సందేశాలు వ్యాప్తం చేస్తున్నారు. వెలగకాయలో వెలుగుల జాబిల్లి. ఒకసారి స్వామి పుట్టపర్తి నుండి బెంగళూరు వెళ్తున్నప్పుడు స్వామితో పాటుగా కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. వారిలో జాన్ హిప్లాస్, అతని కూతురు కూడా ఉన్నారు. దారి మధ్యలో ఒక చోట కార్లు ఆపించి స్వామి అందరినీ పలహారాలు సేవించమన్నారు. ఆ పక్కనే ఒక వెలగ చెట్టు ఉంది. దాని నుండి ఒక కాయను విద్యార్థులు కోసి తీసుకొని రావడం జరిగింది. స్వామి తమాషాగా తీసుకున్నట్లు ఆ వెలక్కాయను తమ చేతిలోకి తీసుకొని దానిపై 3 సార్లు ఊదారు. అంతలోనే అది చంద్రగోళంగా మారింది. స్వామి దాన్ని అందరికీ చూపిస్తూ రూపొంది సంఘంలో కుటుంబ వ్యవస్థకు శాంతి సౌభాగ్యాలు అందిస్తున్నారు. స్వామి దాన్ని అందరికీ చూపిస్తూ అమెరికన్లు రాకెట్ పైకి వెళ్ళి చంద్రునిపై దిగారు, కానీ వారికి చంద్రుని యొక్క అర్ధగోళం మాత్రమే కనిపించింది. వెనుక ప్రక్క ఏముందో వారు తెలుసుకోలేకపోయారు. ఇదిగో చూడండి, పూర్ణచంద్రుని ప్రతీక. దానిలో ఖనిజములు, లోయలు, ఎత్తుపల్లములు అన్నీ కనిపిస్తాయి అని చూపుతూ, చంద్రమా మనసో జాతః, చంద్రుని వలనే మనస్సు ఏర్పడుతుంది. ఆహార పదార్థాలన్నీ చంద్రుని వల్ల అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆహార సారం సూక్ష్మ రూపంలో మనసుగా మారుతుంది. మనసు నుండి కోరికలు, కోరికల నుండి గుణములు, గుణములు ప్రకృతిని, ప్రకృతి మాయను ఆశ్రయించుచున్నవి. మాయ పరమేశ్వరుని వెంట ఉన్నది. ఎక్కడ పరమేశ్వరుడు ఉంటే అక్కడ మాయ ఉంటుంది అని చెబుతూ
ఇంకా సృష్టిక్రమం కూడా బోధించి తిరిగి ఆ వెలక్కాయపై ఒకసారి నోటితో ఊదగానే అది మామూలు కాయగా మారిపోయింది. అల్ప విషయం నుండి అనంత తత్వాన్ని అందిస్తారు స్వామి. ఈనాటికి జాన్ హిప్లాస్ ఆ వెలక్కాయను అమెరికాలోని తన ఇంట్లో భద్రపరుచుకున్నాడు. 5. జీవచంద్రుని తెప్పించిన సాయి చంద్రుడు. జీవచంద్రుని తెప్పించిన సాయి చంద్రుడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వైట్ ఫీల్డ్ లో బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పరివేష్టించి ఉన్నప్పుడు విద్యార్థులలో ఒకరు తనకు చంద్రుని దగ్గరగా చూడాలని ఉందని కోరాడు. ఆ నిండు పున్నమి రోజు పూర్ణచంద్రుని ఆకృతిలో ఒక రూపాన్ని తమ చేతిలో సృష్టించి చూపారు స్వామి. ఇదిగో ఇది చంద్రుని సూక్ష్మ రూపం అని విద్యార్థులందరికీ చూపించారు. అంతటా ఆ విద్యార్థి, స్వామి, ఆకాశంలోని చంద్రుడు అక్కడే ఉండగా ఈ చిన్న గుండ్రని రూపం చంద్రుడు ఎలా అవుతుంది అని అడిగాడు. స్వామి అతనితో ఇది చంద్రుని యొక్క జీవశక్తి అన్నారు. సందేహ నివారణ కాని అతని కోసం ఒక ప్రయోగం చేసి చూపారు. ఆ చంద్రుని రూపాన్ని స్వామి తమ చేతులతో మూసివేసినప్పుడు ఆకాశంలో ఉన్న పున్నమ చంద్రుని రూపం అర్ధాంతరంగా అదృశ్యమైంది. మరల స్వామి దానిని తమ చేతులు తీసుకుని వ్యక్తం చేసినప్పుడు ఆకాశంలో చంద్రగోళం వ్యక్తమైంది. ఇట్లా 2 సార్లు జరిగేసరికి ఆ పిల్లలకు నమ్మకం కుదిరింది. భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సూర్యచంద్రులను సహితం భక్తుల కోరిక మేరకు పిడికిట పట్టి చూపించగల సర్వసమర్థులు బాబా. ఇది జగద్గురువులైన సాయి భక్తులను ఎట్లా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారో అనేందుకు ఒక ఉదాహరణ మాత్రమే. బాబా మహిళలకు మహోన్నతమైన స్థానం ఇస్తారు. ప్రకృతికి మూలం స్త్రీయే, స్త్రీలే దేశానికి పట్టుకొమ్మలు వంటి వారు అన్నారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యంతి తేతి దేవతః అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు స్థిర నివాసం ఉంటారు. అందుకే కదండి స్వామి మనకి మహిళా దినోత్సవం అనేది ఒకటి మనకంటూ ఏర్పాటు చేశారు స్వామి. అలాంటి భారతీయ మహిళలు ఈ మధ్యకాలంలో సనాతన సాంప్రదాయాలకు దూరమై పాశ్చాత్య నాగరికతకు వ్యామోహితులైనారు. అందుకని మహిళలను ఉద్ధరించి వారికి మామూలు చదువులతో పాటు సనాతన సత్సాంప్రదాయాలు బోధించుటకు 1971 జూలైలో మహిళా కళాశాలను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం పట్టణంలో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా భగవాన్ అలనాడు శ్రీరాముని పెంచిన కౌశల్య, లవకుశలను పెంచిన సీత, వీరగాథలతో శివాజీ హృదయాన్ని ఉద్దీపింపజేసిన జిజియాబాయి, గాంధీజీని మహాత్మునిగా తీర్చిదిద్దిన పుత్లీబాయి వంటి ఉత్తమ మాతృమూర్తుల ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది. తల్లులు తమ బిడ్డలను లాలిస్తూ జోలపాటలు పాడుతూ వేదోపనిషత్ కథలు వినిపిస్తూ చిన్ననాటి నుండి వారి హృదయాలను పవిత్రంగా చేసి వారిలో అంతర్గత శక్తిని మేల్కొల్పి వారి శాశ్వతానంద ప్రాప్తికి మార్గదర్శకులు కావాలి అని సందేశం ఇచ్చారు. అంతేకాక పిల్లలను పెంచడంలోనూ తదితర కుటుంబ సభ్యుల సేవలలోనూ స్త్రీ తన కర్తవ్యాన్ని ఓర్పుతో, నేర్పుతో, ప్రేమగా నిర్వర్తించి ఆనందాన్ని వెల్లివిరియజేయాలి. కేవలం ఉద్యోగమే జీవనాధారంగా భావించి తమ సంతానం ఎడల అశ్రద్ధ చేయరాదని ఉద్యోగినులకు హెచ్చరించారు. విద్యార్థినులు ఒకరి చేత వేలెత్తి చూపించుకొనకుండా ఉండే ప్రవర్తన నేర్పించడం విద్యాబోధనలో ప్రధాన విషయంగా స్వామి నిర్దేశించారు. అదేనండి, ఇప్పుడు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయి పాపం పిల్లల్ని చూడడానికి ఎవరూ లేక క్రచ్చుల్లో పెట్టేస్తున్నారు కదా, అటువంటివన్నీ చేయొద్దని స్వామి పాపం ఉద్దేశిస్తున్నారని చెప్తున్నారు. అప్పుడే స్త్రీలు పుట్టింటి నుండి మెట్టినింటికి కీర్తి తెచ్చిన వారు అవుతారు అని విద్యార్థులకే కాక సమస్త స్త్రీజాతికి సందేశం ఇచ్చారు. శ్రీ సత్యసాయి మహిళా కళాశాల విద్యార్థినులు మహిళా లోకానికి ఆదర్శప్రాయులై స్వామి ఆదేశానుసారం వారి అడుగుజాడలలో క్రమశిక్షణతో ఆదర్శ మహిళలుగా రూపొంది
సంఘంలో కుటుంబ వ్యవస్థకు శాంతి సౌభాగ్యాలు అందిస్తున్నారు. అన్ని రంగాలలోనూ విజయవంతంగా నెగ్గుతున్నారు. లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించి తదనుగుణంగా వాటి అంతరార్థములను గుర్తెరిగి పవిత్ర సాంప్రదాయాలను భావి తరములకు వారికి అందిస్తున్నారు. సూర్య చంద్రాగ్ని నేత్రంచ జ్ఞాన నేత్రప్రదం సాయిం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం అండి. అంశాలు: సత్యసాయి సూక్తి, అష్టగురు స్వరూప జగద్గురు సాయి. 1వది సాయి సూక్తి: సర్వ సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవమున. సవినయముయుండు కాక సచ్చరిత్రుడెట్లగును ఉన్న మాట తెలుపుచున్న మాట. బాబా అని స్వామి చెప్పినదండి సూక్తి. సర్వ సద్గుణములు అంటే శాంతి, శమదమాది సద్గుణములు, సత్యవాక్పాలనము, నీతి నియమములు, నిష్ఠ, ధర్మనిరతి, అహింస, సర్వజీవులందు ప్రేమ, పరధనాపేక్ష లేకుండుట మొదలైన సద్గుణములు కలిగి అరిషడ్వర్గాలను తమ స్వాధీనమునందు ఉంచుకున్న వారే గురు పదవికి అర్హులవుతారు. గురువులలో కూడా ఎన్నో రకములు. బోధ గురువులు సద్గురువులే కాక బాధ గురువులు, కపట గురువులు కూడా ఉంటారు. శిష్యుని తనంతటి వాడుగా చేయగోరుట ఉత్తమ గురు లక్షణం కాగా, సద్గురు శక్తి ఊహాతీతమైన ముక్తి ప్రాప్తిని సైతం కలిగించగలదై ఉంటుంది. దీనిని అందుకొనడం శిష్యుని వంతు. దైవమే గురువై వచ్చిన అత్యంత అదృష్ట స్థితి మనది. గురువు బాధ్యత దైవాన్ని అందించగలడం కాబట్టి సహజముగా గురువు ఆజ్ఞ మీరటం అనూహ్యమైన విషయం సాధకునికి. కానీ సంఘంలో తటస్థపడే సంకట స్థితులలో సాధారణ ధర్మాన్ని విశ్లేషణ చేసి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించమంటారు పెద్దలు. అలా చేసి బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యులు వారి ఆజ్ఞను కాదని దైవాన్ని నమ్మి ఉత్తమ స్థితికి చెందాడు. ప్రహ్లాదుడు తండ్రిని వదలడం, విభీషణుడు అన్నను వదలడం, నేటి కాలంలో భక్తమీర భర్తను వదులుకోవడం ఈ కోవకు వస్తాయి. వీళ్ళందరూ అట్లా చేసి భగవంతుని సన్నిధానానికి చేరుకున్న వాళ్ళని మనకు చెప్తున్నారండి స్వామి. మనకు ఆ సంకట స్థితి కూడా రానియక సాక్షాత్ భగవానుడే అష్టగురు స్వరూపుడుగా మన మధ్య ఉన్న స్థితిని వినియోగించుకొని ఉత్తీర్ణతను అందడం మన కర్తవ్యం. సాక్షాత్ భగవత్ స్వరూపులైన స్వామి మన మధ్యలో నడయాడి ఉన్నారు కదండి. అందుకని మనం ఆయన్ని సాక్షాత్ భగవత్ స్వరూపంగా తెలుసుకుని మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉత్తీర్ణులు అవ్వాలి. అది మన కర్తవ్యం అని తెలుపుచున్నారండి. అష్టగురు స్వరూపం సాయి జగద్గురువులు. గురువు లేక సద్గురువులు. ఈ ఉత్తమోత్తమ గురువులు 8 రకాలు అని శాస్త్రం చెప్తుంది. వారేంటంటే: 1 వేద గురువులు అనగా తత్వబోధన చేసే గురువులుగా. 2 బోధ గురువులు అనగా నిగూఢ శాస్త్ర రహస్యాలను అంటే ధర్మ సూక్ష్మాలను విడమర్చి బోధించే గురువులు. 3 నిషిద్ధ గురువులు అనగా సర్వకామ్య కర్మల సారాన్ని అంటే ఎట్టి కర్మలకు ఎట్టి ఫలితాలు, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం అనుభవిస్తాం అనే విషయాలను మనకు తెలియజేసేవాళ్ళు నిషిద్ధ గురువులటండి. ఇహలోక పరలోక ఫలాలను సారాన్ని తెలియజెప్పే గురువులు వీరు. 4 వాచక గురువులు అనగా యోగ రహస్య బోధక గురువులు అంటే ఇడా పింగళ సుష్మ నాడి అది యోగాలో ఉంటుందండి. ఇడా పింగళ సుషుమ్న నాడి అవన్నీ వాటి గురించి బోధించేవాళ్ళు వాచక గురువులట. కామ్య గురువులు 5 అనగా సర్వవిహిత కార్యరహస్యాలను వివిధ ప్రయోగాదుల రహస్యాలను అందించే గురువులు అంటే విశిష్ట పూజలు యజ్ఞయాగాది కర్తవులు చేసే వాళ్ళని కామ్య గురువులు అంటారు. 6 సూచ్య గురువులు అనగా యమ నియమాది అష్టాంగ సాధనా రీతులను సూచించి తెలిపే పరమ గురువులు. 7 విహిత గురువులు అనగా సర్వ సందేహాలను క్షణమాత్రంలో నివారించి విహితాన్ని అందించే పూజ్య గురువులు.
8 కారణ గురువులు అనగా కార్యాకారణ సందేహాలను తొలగించి కారణ శరీరాన్ని ఆధారభూతమైన జీవ బ్రహ్మైక సంధానుభూతిని అందించే కారణ గురువులుగా తెలుపుతారు పెద్దలు. భగవాన్ శ్రీ సత్యసాయి భక్తుల యొక్క స్థితిగతులను బట్టి వారికి ఆయా గురు రూపంలో పురోగతికి మార్గదర్శకులు కావటం ఎందరో భక్తుల ప్రత్యక్షానుభవం. ఈ వివిధ బోధనలను నియమిత గురువుల ద్వారా మార్గంలోను అంటే తత్సంబంధంగా వచ్చే గురువుల ద్వారా ఆ మార్గంలోనూ స్వామి బోధిస్తున్నారు. ఈనాటి వరకు అవతరించిన ప్రవక్తలు మతస్థాపకుల యొక్క బోధనలన్నిటినీ అందలి ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినది ఈ అవతార గురువులు. బౌద్ధ మత స్థాపకులైన బుద్ధ భగవానుని నాటి సందేశం బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధదేవుని అనుసరించు, ధర్మం శరణం గచ్చామి అనగా బౌద్ధ ధర్మాన్ని శరణుజొచ్చు, సంఘం శరణం గచ్చామి అంటే పై రెండిటిని పొందగలందుకు బౌద్ధ సంఘారామాలను శరణుజొచ్చాలి అన్న నాటి భావనకు స్వామి నేడు అందించిన ఉదాత్త భావం ఇది. 1 బుద్ధం శరణం గచ్చామి అంటే మన మనసును గాక బుద్ధిని అనుసరించు. మనసు అయితే కోరికలు వాటిని తీర్చుకునే మార్గాలు చూపిస్తాయి. మార్గం కాక బుద్ధి అంటే బుధజనుల మార్గాన్ని అనుసరించి విముక్తత సాధించడం. బుద్ధుడు బుధజనుడు కాబట్టి మొదటి అర్థం చెడిపోలేదు. 2 ధర్మం శరణం గచ్చామి అంటే వ్యక్తి ధర్మమో సంఘ ధర్మమో కాక ఆత్మధర్మాన్ని అనుసరించు. ధర్మ మార్గం అనుసరించి ఉత్తీర్ణత, దీనివల్ల ధర్మ ప్రభావం విస్తృతమవుతుంది. అంటే సత్యం నాస్తి పరో ధర్మ అని చెప్తారు కదా, అలాగా. 3 సంఘం శరణం గచ్చామి అంటే ప్రతి వ్యక్తి సంఘానికి తాను అందించవలసిన సేవలను అందించడం ద్వారా తృప్తిపరచాలి. సంఘాన్ని సంతృప్తిపరిచి పంచరుణ విముక్తుడై ప్రతి వ్యక్తి ఆదర్శవంతమైన జీవితాన్ని పాటించి ఉత్తీర్ణతను అందాలి అని చెప్పిన సంఘ సంస్కర్త అయిన గురువులు మన స్వామి. అవండి ఈ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అవన్నీ చాలా విడమర్చి మనకి చాలా అర్థమయ్యే రీతిలో స్వామి చెప్పి మనకి సంఘ సంస్కర్త గురువు అయ్యారు స్వామి. మనకి అడిగిన వారికి అడగని వారికి కూడా సరి అయిన మార్గాన్ని చూపే దివ్య మార్గదర్శి శ్రీ సత్యసాయి. తెల్లవారితే కాంచన వాంఛ, పొద్దుగూకితే కామిని వాంఛగా జీవితాన్ని సారహీనంగా మార్చుకుంటున్న మానవాళిని కళ్ళు తెరిపించవచ్చిన కారుణ్య గురువులు శ్రీ సత్యసాయి. అదండి, పొద్దున్న లేచిందంచి ఏం కొనుక్కోవాలి, ఏం చేయాలి, కోరికలమయమైన మన మనస్సు, ఇంకా మరి అలవాట్లు, చెడు అలవాట్లకి దోహదపడిపోయి ఉన్న మనలాంటి వాళ్ళందరినీ కూడా ఈ జన సంసారాన్ని, ఆ జీవిత సారహీనమైన సంసార జీవితాన్ని నుంచి మానవాళికి మంచి ఉద్బోధ కలిగించాలని, కళ్ళు తెరిపించాలని స్వామి మనకి కారుణ్య గురువులుగా శ్రీ సత్యసాయి అవతరించారు అని చెప్తున్నారండి. భగవంతుని ఉద్బోధ ఏషస్య పరమాగతి, ఏషస్య పరమా సంపత్, ఏషస్య పరమో లోక, ఏషస్య పరమానంద అనగా ఆ భగవానుడే సర్వులకు పరమగతి, పరమ సంపద, పరమలోకము, పరమానందము అన్న రహస్యాన్ని అవగాహన చేసుకొని ఆనందమయం చేసుకోమని స్వామి బోధ. అది మనం ఎందుకైతే వచ్చామో భూమి మీదకి, ఈ జీవితం ఎందుకు మనకు భగవంతుడు ప్రసాదించాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకుని మన జీవితాన్ని జీవనాన్ని సాధకం చేసుకోవాలని బోధించారు స్వామి. మార్గానికి మనకి వెళ్ళడానికి అనువుగా అన్ని బోధించారు స్వామి. భక్తులకు అట్టి స్థితిని అందిస్తున్న మార్గదర్శక అవతారులే శ్రీ సత్యసాయి. యుగావతారి శ్రీ సత్యసాయి అని నానుడి. ఈ యుగం కలియుగం, అష్టమాది బహు విశృంఖల కాలం కలికాలం అని తెలిసిన విషయం.
అనగా ధనమదం, కులమదం, యవ్వనమదం, అధికారమదం, విద్యామదం, రూపమదం, సంగమదం. అదండి, ఇన్ని ఉన్నాయి మనకి. డబ్బు, కులపిచ్చి, యంగ్ వయసులో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. అధికారం, మంచి పొజిషన్లో ఉంటే అదొక రకమైన మదం. ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అదో రకంగా ఉంటారు, డౌన్ టు ఎర్త్ గా ఉండరు. సో అందంగా ఉంటాయి, రూపమదం అంటే అందంగా ఉన్నాం మేమే అన్నట్టుగా. ఇంకా సంఘం గురించి అసలు పట్టించుకోకుండా సంఘంలో చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అట్లా ఇలా మదించి ఉన్న మానవులకు మొదట వాటితో మదించిన మానవులకు నిలయమైన ఈ కాలాన్ని, అనుగుణ్యంగా వచ్చిన ఈ అవతార పురుషుణ్ణి మహనీయులు గుర్తించిన విధం. కలియుగంలో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఈ మన స్వామిని గుర్తించిన విషయం మనకు చెప్తున్నారండి. మహనీయులందరూ స్వామిని గుర్తించారు కదా, అందుకని చెప్తున్నారు. అష్టఫణి శిరోవేష్టిత కృష్ణం సత్యసాయినం అని అనేక మదాలతో గర్వించి విర్రవీగే కాళీయుని తన పదఘట్టనల చేత శుద్ధి చేసి రక్షించిన కృష్ణుని వలె అన్ని రకాల వ్యక్తులకు, శక్తులకు అవకాశం ఇచ్చి రక్షించవచ్చిన ప్రేమావతారులే శ్రీ సత్యసాయి. అదండి, కాళీ మర్దనం చేసి కాళింగుడి యొక్క మదాన్ని ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ అణిచివేశాడో, అలాగే మనలో ఉన్న ఇలాంటి ఈ మదాలన్నిటినీ కూడా తోలజోలి మన మదిలో నుంచి పక్కకు మళ్ళించి మనల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి మన స్వామి ప్రేమావతారులైన శ్రీ సత్యసాయి భగవానులే వచ్చి మనల్ని రక్షిస్తున్నారండి. ఈ నామ పారాయణ, ఈ లీలా శ్రవణ, మనన, నిధిధ్యాసాదులు భక్తులకు పెన్నిది. వేద గురువులైన సాయి ఈ అవతారంలో వేద పాఠశాలలు తాము నెలకొల్పి ఇతరులను ప్రోత్సహించుటే కాక ఆ వేదసారాన్ని పండిత పామరులకు కూడా పంచడంలో నిత్యం నిమగ్నం కావడం మనం చూడవచ్చు. బోధ గురువులైన సాయి కేవలం నారాయణ శాస్త్రి లాంటి పండితులను చక్కదిద్దడమే కాక అత్యంత నిగూఢ బోధనా రహస్యాలను వెలిపరుస్తూ అన్ని మతాచరణలోని అంతఃసూత్రాన్ని ఆయా మతావలంబులకు విశదపరిచే తీరు అత్యంత అమోఘంగా ఉంటుంది. హాలిడే అనగా సెలవు దినమని భావించి కాలాన్ని వ్యర్థం చేసే నాగరికులకు కాల రహస్యాన్ని తెలుపుతూ అది హోలీడే, పవిత్ర దినంగా గడిపి పరిపూర్ణత నందమంటారు. అది సండే రాగానే అందరూ హ్యాపీగా ఏదో సినిమా అంటే వెళ్ళొచ్చు కాలంలో, అదే పనిగా కాకుండా దాన్ని కూడా పవిత్రంగా మనం ఆ రోజును కూడా మనం గడపాలి అని చెప్పి చెప్తున్నారండి. కొబ్బరికాయ కొట్టడం లాంటి సాధారణ పూజా విధికి స్వామి అందించే అవగాహన, పగిలిన కొబ్బరికాయ మొలకెత్తే శక్తి ఎలా కోల్పోతుందో అదే మాదిరి జన్మనెత్తిన నాకు ఇదే చివరి జన్మ కావాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేయమని అర్థం అని అంటారు స్వామి. అదండి, అంటే మరి జన్మ వద్దు స్వామి, మాకు ఈ జన్మ చాలు అని కోరుకోవాలట మనం. కొబ్బరికాయను పగలు కొడితే అది మళ్ళీ ఒక పునర్జీవం అవదు కదా, ఆ విధంగా. హారతి సమర్పణ అనగా హారతి స్వరూపమైన తాను ఆ పరంజ్యోతిలో కలిసిపోయే దానికి వ్యక్తం చేసే తపన, శేషరహితంగా అంటే పుణ్యపాప శేషాలు లేకుండా జీవితాన్ని వెలుగులు విరజిమ్ముతూ గడిపేదానికి చేసే శబ్దంగా భావించమంటారు. నమస్కారం అంటే చేతులు జోడించడంతో 10 వేళ్ళు హృదయానికి దగ్గరగా వచ్చేలాగా నమస్కారం పెట్టుకుంటాం కదండి, దాని గురించి చెప్తున్నారు. నమస్కారం అంటే చేతులు జోడించడంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలను మనసుతో సహా కలిపి ఆత్మలో లయం చేసే సర్వస్య శరణాగతి అన్న అర్థం చెప్తారు. ఇంటి ముందు వేసే ముగ్గు బియ్యపు పిండితో వేయాలని, అది జంతు బలి అని, జీవ రుణ విముక్తికి రహస్యమని అంటారు. అంటే చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి కదండి, చీమలు, అవన్నీ తింటూ ఉంటాయి ఆ ముగ్గు పిండి బియ్యపు పిండితో వేస్తే, వాటికి ఆహారాన్ని మనం అందించిన వాళ్ళం అవుతామని, ఆ విధంగా కూడా మన జీవనాన్ని విముక్తి చేసుకోవచ్చు, రుణ విముక్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారు స్వామి. నిషిద్ధ గురువులైన స్వామి అనేక రకాల ఈతి బాధలలో ఉన్న భక్తులకు ప్రత్యక్షంగా పుట్టపర్తిలోను, పరోక్షంగా వారి వారి ఇండ్ల వద్ద ప్రత్యేక దర్శనాల ద్వారాను
కలలో ఇచ్చే సూచనల ద్వారా వారి వారి బాధా నివృత్తికి సంబంధించిన అనేక అద్భుతమైన శాస్త్ర రహస్యాలను, సాధనా కర్మలను ఎరుకుపరిచి వారి ద్వారా వాటిని చేయించి వారిని ఆ చెడు కర్మ ఫలితాల నుండి విముక్తులు చేయడం ఎందరో భక్తుల అనుభవాలు. చేతబడి లాంటి ప్రాణాపాయ కర్మల నుండి పిల్లల వివాహాదుల వరకు ఎన్నో లక్షల కోట్ల మంది భక్తులు స్వామి చేసిన సూచనల ప్రకారం నడుచుకొని ఫలితాలు పొందుతున్నారు. వాచక గురువులైన సాయి అర్హులైన అడిగిన భక్తులకు, యోగులకు ప్రత్యేకమైన యోగశాస్త్ర రహస్యాలను ప్రత్యక్ష పరోక్ష విధుల ద్వారా ఎరుకపరిచి వారిని యోగ మార్గంలో ప్రోత్సహిస్తున్నారు. ఇంతేకాదు, లౌకిక విద్యలో కూడా స్వామి ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో వారి చదువులు సాగించి ఉత్తమ ఫలాలు పొందగలుగుతారో వారికి ఆ విధమైన సూచన అందిస్తారు. కామ్య గురువులు సాయి ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేసిన అత్యంత అల్ప శుభకార్యములకు కూడా వారు ఆశించగలిగిన దానికన్నా అత్యంత ఉత్తమమైన ఫలితాలను అందించి వారిని ఆనందింపజేయడం భక్తుల అనుభవం. రోగగ్రస్తుడైన భక్తుని రుద్రసూక్త పారాయణ చేయమండం, చిన్నతనంలో చేసిన గణపతి హోమ ఫలాన్ని అమృతానంద స్వామికి 70 సంవత్సరాల వయసులో అందించడం వంటి అద్భుతాలు ఎన్నో. సూచక గురువులైన స్వాయి అనేక యజ్ఞయాగాది కర్మరహస్యాలను, విధి విధానాలను తెలియపరిచిన స్థితి. ఉద్దండులైన వేద పండితులను ఆశ్చర్యపరిచి సమ్మోహితులను చేసిన చివరికి ప్రాదాక్రాంతమైన భక్తులుగా మార్చిన సంఘటనలు స్వామి చరిత్రలో ఎన్నో. విహిత గురువులైన సాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భక్తులకు తీర్చిన సందేహాలు ఊహించనలవి కాదు. అత్యంత రహస్యాల నుండి అతి సాధారణ విషయాల వరకు ఎన్నో రకాల సందేహాలు స్వామి నివృత్తి చేస్తూ ఉంటారు. కారణ గురువులైన సాయి తగిన భక్తులకు కార్యాకారణ సందేహాలను తొలగించి జ్యోతిర్మయ దర్శనాది అనుభూతులను ఇవ్వటము అనితర సాధ్యం అనిపిస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన సాయి తామే అష్టవిధ గురు తత్వాలను సందర్భానుసారముగా నియత్ అనియత్ పద్ధతులలో ప్రకటిస్తూ మానవాళిలో తెస్తున్న మార్పు ఆధ్యాత్మిక విప్లవం నభూతో న భవిష్యతి అంటే అతిశయోక్తి కాదు. ఈ అసాధారణ గురువు అనుగ్రహాన్ని అతి సాధారణమైన మనము పొందడానికి ఏకైక మార్గం శరణాగతి. అంటే మనం ఏం చేయాలంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మన స్వామివారి పాదాలను పట్టుకుంటే మన జీవితం సుగమముగా వెళ్ళిపోతుంది అనేది చాలా చక్కగా ఈ గురువులన్నీ ఇన్ని రకాల గురువులు ఉన్నారని చెప్పారు. అన్ని రకాల గురువుల రూపంలో స్వామి మనకి చాలా చక్కగా విశ్లేషించిన విధానం ఇందులో మనం తెలుసుకున్నామండి. అసాధారణమైన మనం పొందడానికి ఏకైక మార్గం శరణాగతి. దానికై వారినే ప్రార్థిద్దాం. కార్యాకారణ నిర్మూలంచన ఫలత్యాగ ప్రబోధకం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్ అంకుల్, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి, అలాగే అంకులు లక్ష్మీనారాయణ అంకుల్కి, కోటేశ్వర అంకుల్కి అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలుస్తూ, ఏమైనా తప్పులు జరిగినా నాలుగా మన్నించి పెద్దలందరూ మన్నించగలరు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. చాలా అద్భుతమైన విషయాలు వచ్చినాయండి. అంటే కొన్ని మనకు తెలిసిన విషయాలే కావచ్చు, ఎవరైనా స్వామి యొక్క అవతారాలలో జరిగినవే రాయాల్సిందే, ఏ గ్రంథ రచయిత అయినా కావచ్చు. కొన్ని విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇది మరలా సెకండ్ టైం పారాయణం పెట్టడం జరిగిందండి. చాలా అద్భుతంగా చదివారు. స్వామి యొక్క విద్యా విధానం కావచ్చు, 3 రకాలు మన సత్యసాయి విద్యా విధానంలో మనం చాలాసార్లు మనం ముచ్చరించి 3 రకాల పాఠశాల అని చెప్పి చంద్రుడు కావచ్చు, చాలా విషయాలు చెప్పారుగా. కొన్ని ఒక్కొక్క రచయిత కొన్ని అవతార లీలలు చూసుకుని మనకు అందించడం జరుగుతుంది. మనం చేయాల్సిందలా అవి తెలుసుకొని ఆనందపడటం, ఆయన్ని
అనుసరించడమే మనం చేయాల్సిన పని. చాలా అద్భుతమైన విషయాలు వచ్చినాయండి. విల్ హ్యావ్ లాట్ ఆఫ్, చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో. ఒకరోజు మాత్రమే పారాయణం అయింది. విల్ గో లీజర్లీ లైక్ దిస్. ఎందుకంటే చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు, 90% దగ్గర లేవు కనుక చదివేవాళ్ళు ఇదే పద్ధతిని నెమ్మదిగా చదువుతుంటే పేజీల సంగతి మనకు లెక్కలేదండి. ఇప్పుడు తెలిసిన విషయమన్నా మనకు ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. మనం కూడా చెప్పచ్చు, ఈ చంద్రుని యొక్క లీలలు 2 కూడా మనం ఎక్కడా వినలేదు. నేనైతే ఎక్కడ వినలేదు. సో కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, మనం ఆనందపడవచ్చు, మనం గుర్తుపెట్టుకోవచ్చు. భవిష్యత్తులో మనకు ఎప్పుడన్నా సత్సంగాలు చెప్పే అవకాశం వస్తే మనం వీటిని క్రోడీకరించవచ్చు. సో విల్ డూ లైక్ దిస్ స్లోలీ. థ్యాంక్ యూ సో మచ్. Continuation of the topic yesterday. సో నాలుక, రెండు పనులు, ఆహారము అండ్ మాట. ఆహారం అంటే ఎలా ఉండాలి, మాట అంటే ఎలా ఉండాలో నిన్న మనం చూసాం. సో టుడే స్వామి కంటిన్యూ ద సేమ్ టాపిక్. వాట్ ఆర్ ద లెసన్స్ దట్ we can get from the tongue? ఈ నాలుగు మనకి ఎటువంటి పాఠాలు నేర్పుతుంది? చాలా మంది తెలుసు మనకి. ఇది స్వామి ఎవరు చెప్పిన విషయాలే, శాస్త్రం చెప్పిన విషయాలే. ఎవరో చెప్పారంటే ఎవరో ఎక్కడి నుంచో చెప్పలేదు, ఎక్కడో శాస్త్రంలో చెప్పిన అంశమే ఎవరైనా చెప్తుంటారు. మనకు అన్ని శాస్త్రాలు తెలియదు కనుక బాగా ఎవ్వరు చెప్పినా శాస్త్రంలోని వేద ప్రమాణ విషయాలే చెప్తుంటారు. పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఆవర్ణ ఏధా మధురాక్షరాన్ని గోవింద దామోదర మాధవే. దిస్ ఇస్ ద కొటేషన్ narrated బై బిల్వ మంగళ. దీని అర్థం ఏంటంటే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, సత్యమెరిగిన నాలుక, ఓ పవిత్రమైన నాలుక, గౌరవ మర్యాదలు కాపాడుకునే నాలుక, నువ్వు నిరంతరము గోవింద దామోదర మాధవ అనే నామాన్ని స్మరించు అని అన్నాడు బిల్వ మంగళుడు. సో స్వామి అనలైజ్ చేస్తూ దీన్ని, నా నాలుక ఉంది, నా నాలుక ఇది సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్లెస్? ఇప్పుడు నాకు నాలుక ఉంది, నా నాలుక మీ గురించి ఏం చెప్పాలో. బట్ నా నాలుక స్వార్థపూరితమైందా లేకపోతే స్వార్థరహితం? ఇది సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్లెస్ అని క్వశ్చన్ వేసి సమాధానం కూడా స్వామి చెప్తున్నారు. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్, హౌ కెన్ యూ న్యారేట్? ఒకటి నాలుక స్వార్థపూరితం అండి, స్వార్థరహితం అని ఎలా చెప్పగలం? ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. లెట్ us టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పొద్దున మా మేడం పొంగల్ చేస్తుంది, నాకు ఎందుకో రాత్రి పొంగల్ తినాలనిపించింది. పొద్దున నేను అనుకోలేదు మా మేడం పొంగల్ చేస్తుందని చెప్పి. ఇప్పుడు ఏదైనా మధురమైన పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆ పదార్థం చాలా మధురంగా ఉంటుంది. మధురంగా ఉంది కదా అని తన నాలుక మీద ఉంచుకుంటుందా? అది ఎంజాయ్ చేయకుండా జఠర రసాన్ని పంపిస్తుంది. ఇది ఎవరి నాలుకైనా చేయాల్సిన పని ఇదేనండి. సో అది మధురంగా లేకుండా మరొక రుచిగా, విరుద్ధమైన రుచిగా, ఇప్పుడు మనం మందులు మింగుతుంటే అప్పుడప్పుడు ఏదైతే మనకి మనం బయటకు చిన్నపిల్లలు అయితే బయటకు పంపించేస్తారు. మనం అంటే వేసుకుంటాం రోగం కుదరాలని చెప్పి, మనకే అనిపిస్తుంది ఒక్కోసారి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు. సో అది మధురంగా లేకపోకుండా, లేకపోతే రుచిగా కూడా లేకుండా, విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇట్స్ యూజ్లెస్, పనికి రాదు, ప్రయోజనం లేదు అని భూదేవికి అందిస్తుంది, నెట్టివేస్తుంది. ఇక్కడ నాలుకకి మంచి కానీ చెడ్డ కానీ ఏమాత్రము సంబంధం లేదు. కెనాట్ ఎంజాయ్, అనుభవించదు.
గౌరవం మర్యాదలతో బ్రతికేది నాలుక అంటారు స్వామి. డ్యూరింగ్ ఎంటైర్ లైఫ్ పీరియడ్ అనేక విధాలైన పనులు చేసి పెడుతుంది నాలుక. ఇప్పుడు ఎవరి నాలుకైనా తన ద్వారం దాటి తన ఇల్లు దాటి బయటకు వస్తుందా? ఎన్నో మాటలు చెప్తుంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. ఒకళ్ళు 40,000 సత్సంగాలు చెప్పారంటున్నారు ఒక మహనీయుడు. ఎన్ని మాటలు మాట్లాడినా నాలుక లోపలే ఉన్నది కానీ బయటకు ఏమైనా వస్తున్నదా? ఇట్ వోంట్ అలౌ, రావటానికి అంగీకరించదు. చాలా ఓపికతో ఉంటుంది. ఎలాంటి కష్టం రానింది, ఎలాంటి బాధ కావచ్చు, ఎలాంటి దుఃఖమైనా సరే సహించుకొని భరించుకొని తన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎంతో మంది దుస్తుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రము సంబంధం లేకుండా అతి జాగ్రత్తగా మెలుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 4 చుట్టూ ఖడ్గముల వలె ఉండి 36 దంతములు ఉంటున్నాయి. పొరపాటున మనం ఏమరపాటు ఒకసారి నాలుక కొరుక్కుంటాం. ఎవడికాడు నాలుక ఎవడు కొరకడు. నాలుక కొరుక్కుంటాం అంటే మనం చేసిన తప్పదు. మన ఏమరపాటులో ఏ విషయంలో ఎట్లు ప్రవర్తించిన 30 నిమిషంలోనే కట్ చేస్తారు. అటువంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా తనకెట్టి ప్రమాదం లేకుండా మెలుగుతూ వస్తుంది. దట్స్ వై దిస్ tongue is giving so many lessons. What is the lesson? నాయనా, నువ్వు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉన్నప్పటికీ వారితో ఏమాత్రము కలహించక, వారి బారి పడక, తప్పించుకుని మెప్పించుకుని తిరుగుమని బోధిస్తుంది నాలుగు. ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్ స్టేట్? మన పరిస్థితి కూడా చెప్తున్నారు. నేను చెప్పిన మాటలు కాదండి, సాక్షాత్ స్వామి నోట్లోంచి వచ్చిన సత్సంగాలు. ఒక ఎమ్మెల్యేని స్వామి మాటకు అంటుంటాడు, అది నా సొంత వాక్యాలు లేవండి స్వామి. దిస్ ఈజ్ ద మెసేజ్, దిస్ ఈజ్ ద కంటిన్యూస్ మెసేజ్ గివెన్ బై స్వామి ఆన్ వన్ సబ్జెక్ట్. ఇది కాకతాళంగా చెప్పిన కదా, బుక్ ఈ గ్రంథం చేతికి రావటము చాలా అద్భుతంగా ఉంది. లాంగ్ బ్యాక్ ఇది. మరి వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్ స్టేట్ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ స్టేట్ అంటే 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం. అప్పుడు పరిస్థితి, ఎప్పుడేం పరిస్థితి అలా ఉంటుంది. దుర్మార్గుల మధ్యలో చేర్చమంటే, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. నా ఫ్రెండ్ రావణాసుడు కుంభకర్ణుడు అన్నా అంటే నా సంగతి తెలిసిపోతుంది. దుర్మార్గుల మధ్యలో చేర్చమంటే మనము కూడాను దుర్మార్గుల అయిపోతున్నాం. మన సద్గుణములను, మన సద్భావములను, సత్ప్రవర్తన ఒక్క క్షణంలో కోల్పోతున్నాం. దట్స్ వై పిల్లలకు ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్తుంటాం పిల్లలకి మాత్రమే కాదు, మనకు కూడా. పరిసరాల ప్రభావం ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులకు గురి కాకుండా ఉండేది జిహ్వను అరికట్టుకోమని గీత బోధించింది. ఈ పై దుస్థితి కారణం ఏంటంటే టంగ్ కంట్రోల్ లేకపోవటమే. దట్స్ వై భగవద్గీత ఏం చెప్తోందంటే, ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇటువంటి సిచ్యువేషన్ రావద్దు అనుకుంటే మనం సొసైటీలో, అంటే సొసైటీ అంటే ఎక్కడ లేదు, మనుషులు మనం వాడు కంట్రోల్ వస్తాంగా అని చెప్తాం. ఇంకొక మనం సూక్తి చెప్తుంటారు, అతి భాష మతిహాని. నేను అనేక పర్యాయములు పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిగా చెబుతూ ఉంటాను. నాయనలారా, అధికముగా మాట్లాడక. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మశక్తి, దివ్యశక్తి అనేక విధములుగా వ్యర్థమైపోతుంటారు. అధిక మాటల చేత జ్ఞాపక శక్తి కూడా క్షీణిస్తుంది. నరముల బలహీనత ఏర్పడుతుంది. అతి త్వరలోనే వృద్ధాప్యం కూడా వస్తుంటుంది. ఇంతేకాకుండా చెడ్డ పేరుకు గురైపోతుంటాము.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక రేడియో ఉంది. ఇప్పుడైతే రేడియోలు ఎవరింట్లో లేదు. అక్కడక్కడ చూశాను రేడియో. ఇంకా రేడియో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు చూశాను నేను అప్పుడప్పుడు. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రేడియో లోపల ఏదో మ్యూజిక్ స్టార్ట్ చేసి పెట్టాము. రేడియో అనుకోదు, ఇప్పుడు టీవీ అనుకోండి, భక్తి గీతాలు పాడుతుంటుంది. ఒక గంట సేపు రేడియోను ఉపయోగించడం చేత కరెంట్ ఎన్నో యూనిట్ ఖర్చు అయిపోతుంటుంది. ఖర్చవుతుందా లేదా అడుగుతున్న క్వశ్చన్ వేశారు స్వామి. చెప్పండి ఎవరన్నా, ఖర్చవుతుందా లేదా? స్వామి ఆస్కింగ్ క్వశ్చన్. అవుతుంది సార్, అవుతుంది. ఎస్. అదే రీతిని మన దేహము ఒక రేడియో వంటిది అంటారు స్వామి. మన బుద్ధి ఒక స్విచ్ వంటిది. మన మనస్సు ఆరోగ్యంతో కూడిన పాటల వంటిది. ఈ పాటలు మాటలతో బయటకు వెళ్తున్నాయి. ఈ పాటల చేత మాటల చేత మనలో ఉన్న ఆత్మశక్తి వ్యర్థమైపోతుంటుంది. మానవుడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించే వరకు ఏ మాటలు లేకుంటే తనలో తానైనా మాట్లాడుకుంటాడు. రేడియో వాల్యూమ్ ఆన్ చేసాం, రేడియో వాల్యూమ్ తగ్గించాం, కానీ ఆన్లోనే ఉంటుండదు. మాట్లాడుతున్నాడు కనుక ఎనర్జీ ఖర్చు అయిపోతూనే ఉన్నది. సో ఓల్డేజ్ రావడానికి దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అంటున్నారు స్వామి. మాటలు మాటలు మాటలు. మానవుడు దివ్యత్వమును అనే మౌన శక్తితో అభివృద్ధి పరచుకోవాలి, కానీ మాటలనే శక్తితో క్షీణింపజేసుకోరాదు. అధికంగా మాట్లాడుతూ రావటం చేత ఆకలి అధికమవుతుంది. ఆకలి అధికమైనప్పుడు ఏం చేస్తాం? ఆహారం భుజిస్తాడు. ఆహారం అధికమైన కొద్దీ వీళ్ళలో ఉన్న భావాలు ఇంకనూ అధికమైపోతుంటాయి. హౌ కెన్ వి కంట్రోల్ అవర్ ఇంద్రియాస్? ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా గుగ్గిళ్ళు పెట్టి పెంచిన గుర్రాన్ని ఊరికే తన దగ్గర కట్టివేస్తే అది మదమైకి అన్ని విధముల దుర్మార్గంలో ప్రవేశిస్తుంది. బాగా గుగ్గిళ్ళు పెట్టి పోషించే గుర్రానికి కసరత్తు కూడాను ఇవ్వాలి. అప్పుడే దానికి ఆరోగ్యము కలిగి అహంకారము క్షీణించడము జరుగుతుంది. యువకులైన వారు భుజించి ఊరికే కూర్చోవడం చేత మదము అహంకారము అధికమవుతుంది. దీనికే సమాజ సేవను అందించి నిత్యకర్మలందు ఒక దృఢ నిశ్చయమైన మార్గాన్ని అనుభవం చేసే నిమిత్తమే సాధన ఏర్పరుస్తూ వచ్చారు. యువకులు దృఢమైన నిశ్చయలే ఉండాలి. గాలికి అటు ఇటు ఆడే దీపములే ఉండకూడదు. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధిగా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిద్ధానికి ఉదాహరణ చెప్తా చాలు, అందుకనే ఈ బుక్లెట్ బాగా అద్భుతంగా. చిన్న ఉదాహరణ, చిన్న పిట్ట లేత కొమ్ముపై వాళ్తుంది. ఆ కొమ్ము అటు ఇటు ఆడుతుంది. ఆడినంత మాత్రాన ఈ పక్షి ఏమాత్రము అదరదు బెదరదు. కారణం ఏమిటి? తాను తన రెక్కలపై ఆధారపడి ఉన్నది కానీ కొమ్మపై ఆధారపడలేదు. కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనే కొమ్ము పైన వాలి ఏ చిన్న కష్టమో బాధో ఏ దుఃఖమో వచ్చేటప్పటికి, అది ఒరిగేటప్పటికి వాడు కూడాను బాధపడిపోతున్నాడు. వాడు కూడాను దానికి గురైపోతున్నాడు. పక్షికి ఉండిన ఆత్మవిశ్వాసం మనిషికి లేకపోతుంటుంది అంటున్నారు. వాట్ ఈస్ ది రీజన్? అమితాహారము, తామసిక ఆహారము, రాక్షస భావం. మానవుని స్వభావం కనిపించటం లేదంటున్నారు. మనిషికి స్వేచ్ఛ లేదా అంటే చాలా మంది అంటుంటారు. చాలాసార్లు మనం ఈ టాపిక్ కూడా వస్తుంది. పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవునికి ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు కొంతమంది యూత్. ఓకే, నిజమే, నువ్వు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుసరిస్తున్నాయి?
పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నువ్వు హ్యూమన్ బీయింగ్ కనుక మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు. బట్ డోంట్ డూ రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు. మానవుడు అని చెప్పుకుంటూ రాక్షస స్వేచ్ఛను అనుభవించడం విరుద్ధమయ్యే. నువ్వు మానవుడిగా సంచరించు. మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో. త్యాగము, నీతి, నిజాయితీ, దయ, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. మనకి మానవుడికి రాకూడనంటే గుణములు ఏంటంటే కోపము, అసూయ, స్వార్థము లాంటి గుణములు పెంచుకోవడం చేత మృగ లక్షణాలు పెంచుకున్న వారు అవుతాం. మానవుని ముఖ్యంగా అహంకారము, స్వార్థము, అసూయ ఈ 3 చాలా దుర్మార్గమైన గుణములు అభివృద్ధి అవుతున్నాయి అంటున్నారు. ఏం చేయాలి? ఈ 3ంటిని అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆహారమును, వాక్కును స్వామి కంక్లూడింగ్ సత్సంగం, అందుకే వైండప్ చేస్తున్నాం. సో అహంకారము, స్వార్థము, అసూయ ఎలాగ కంట్రోల్ అవుతాయి అంటే ఆహారమును, వాక్కును అదుపులో పెట్టుకోమంటారు. యోగమునకు సింహద్వారం జిహ్వ. అటువంటి జిహ్వను ఆహారము చేతను, మాటల చేతను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం ప్రధానమైన సాధనగా బోధిస్తూ వచ్చింది భక్తి యోగం. ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భక్తి యోగ ఇస్ కంట్రోల్ ద మంచి మాటలు, మంచి మంచి పవిత్రమైన కార్యక్రమాలు, పవిత్రమైన మార్గంలో ప్రవేశించమని చెప్పాలి. ఏం చేయాలి అంటే ఈ కలియుగం నందు నామస్మరణ చేయుట చేత నాలుక యొక్క పవిత్రత మరింత అభివృద్ధి అవుతుంది. నాలుకను సార్థకం చేసుకోండి, జీవిత సార్థకం చేసుకోమంటే ఏం చేయాలో మనందరూ తెలుసు. జిహ్వను సార్థకం గావించుకోవాలి. జిహ్వను సార్థకం గావించుకోవాలంటే ఏం చేయాలా? హరినామ కీర్తనం చేస్తున్నాం. సార్ ఈ కొటేషన్ చెప్పండి సార్. హరేర్నామ కోటేశ్వరరావు సార్. సాయిరామ్ సార్. హరేర్నామ హరేర్నామైవ కేవలం హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్చేవ గతిరన్యథా. ఒక 2 నిమిషాలు చెప్పండి దీని వివరణ. Just 2 minutes. Explain. హరేర్నామ అన్నాడండి. అంటే ఎక్కడైనా సరే మనం చెప్పేటప్పుడు ఆమ్రేడితం ద్విశ్రుతం అని ఒకటి ఉంది. ఒకే పదాన్ని 2 సార్లు కనుక కానీ 3 సార్లు పలికితే దాన్ని ఆమ్రేడితం అంటారండి. ఓ ఔరా అని ఆహా అని అంటుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ హరేర్నామైవ కేవలం అంటే హరి యొక్క నామాన్ని, శ్రీహరి యొక్క నామాన్ని నువ్వు జపించాలి. కలవు నాస్చేవ గతిరన్యథ అన్నాయండి. అలాంటి హరినామం కంటే, హరినామ స్మరణ కంటే ఈ కలియుగంలో నీకు వేరే మార్గం లేదు. కాబట్టి కలియుగంలో మానవులు మనం ఆధ్యాత్మిక మార్గంలో తరించాలి అంటే కేవలం శ్రీహరినామం మాత్రమే శరణ్యము అని 3 సార్లు బల్ల గుద్ది చెప్పినట్టుగా ఆ శ్రీహరినామము లేదు 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 కలియుగంలో దీనికంటే ఉన్నతమైనటువంటిది వేరే మార్గం లేదు అని మనకు రూఢిగా చెప్పారు సార్. దీన్నే సర్వత్ర హరిచింతనం అని అంటామండి. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని కూడా మనకు చెప్పారండి. ఇది ఇంకో చోట కూడా చెప్పాడండి. నిమిషార్థం వా అన్నాడండి. ఒక్క అర నిమిషమైనా సరే నువ్వు మనసు పెట్టి ఏదో ఆ రైతు నారదుల యొక్క కథలో ఆ రైతులాగా నువ్వు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ఒక్క నిమిషం కానీ అర నిమిషం కానీ నువ్వు మనసు కనుక ఒక్క తొట్టుబాటు లేకుండా అనన్యమైనటువంటి చింతన చేయగలిగితే నీకు భగవంతుడు అలా కనబడతాడు అని కూడా చెప్పడం జరిగింది సార్. దానికి ప్రధానమైనటువంటి ఉపకరణం మనం శ్రీహరినామంగా చెప్పబడింది సార్. సాయిరామ్. దట్స్ వై నామస్మరణ కంటే అధికమైన మార్గము కానీ అధికమైన సాధన కానీ మరొకటి లేదు అంటున్నారు స్వామి.
మాటల చేత వ్యర్థము గావించుకుంటే కంటే పాటల చేత సార్థకము గావించుకోమని బోధిస్తోంది భగవద్గీత అని వారు సత్సంగా క్లోజ్ చేశారండి. యూ కెన్ కంటిన్యూ లేటర్, మనకు అవకాశం వచ్చినప్పుడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.